హలో అండి. వినాయక చవితి స్పెషల్గా బెల్లం తాలికల పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇంకా ముందుగా అయితే గోధుమ పిండిని తీసుకొని అందులో నెయ్యి వేసి కలుపుకోవాలండి. గోధుమ పిండి నెయ్యి కలిపిన తర్వాత సరిపడా అన్ని పాలు పోసి కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. మనం ఈ కారపూస గొట్టంలో వేసి ఒత్తుకుంటే వచ్చే విధంగా ఉండేలాగా కలుపుకొని ఇంకా కారపూస గొట్టంలో వేసి స్టవ్ పైన అయితే ఒక గంజిలో ఎసరు పోసి వాటర్ ఎసరు మరుగుతున్నప్పుడు ఇంకా అందులో మనం ఈ కారపూస బిసలో పెట్టిన పిండిని ఇలా ప్రెస్ చేసుకుంటే మొత్తం అందులో తాలికల్లాగా వచ్చేస్తాయండి. ఇంకా మనం చేతితో చేయాల్సిన అవసరం లేదండి. స్మూత్గా కలుపుకుంటే ఇలా పిండి గొట్టంలో వేయగానే వచ్చేస్తుంది. ఇంకా గట్టిగా కలిపితే చేతులతోనే చేసుకోవాలండి. ఇంకా అవి ఓ వైపున ఉడుకుతున్నప్పుడు కొంచెం పొడి పిండిని తీసుకొని మళ్ళీ పాలు పోసి పల్సగా కలుపుకోవాలండి. నేను ఎసరుకు మాత్రమే వాటర్ పెట్టాను, ఎక్కడ కూడా వాటర్ వేయడం లేదు. ఇంకా ఈ తాలికలు ఉడికిపోయినాయి అనుకున్నప్పుడు మనం పిండి కలుపుకున్న పాల మిశ్రమాన్ని అందులో వేసి ఉడికించుకొని ఇంకా అవి ఉడికిన తర్వాత చివరిగా మనం బెల్లం వేసుకొని ఉడికించి దించేసుకుంటే తాలికల పాయసం రెడీ అయిపోతుందండి. ఇంకా టేస్ట్ కోసం ఇలాచీ అయితే దంచి వేస్తున్నానండి, ఒక ఇలాచీ నలగొట్టి. ఇంతే అండి, సింపుల్గా ఈజీగా బెల్లం తాలికల పాయసం రెడీ అండి. మనం బెల్లం వేసే ప్లేస్లో చక్కెర కూడా వేసుకోవచ్చండి. ఉంటానండి.